ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, హస్బెండ్ వైఫ్ గురించి మాట్లాడుకుంటే అంటే నేను అడిగే క్వశ్చన్ కొంచెం సిల్లీగానే ఉంటుంది. ఫోన్ పాస్వర్డ్ చాలా మంది భార్యలు అంటే అందరి గురించి కదా, కొంతమంది అయితే ఉన్నారు హస్బెండ్ పడుకున్నాక ఫోన్ చెక్ చేసేవాళ్ళు, హస్బెండ్ వాష్రూమ్కి వెళ్ళాక ఫోన్ చెక్ అంటే అది ప్రేమ తెలియదు, అనుమానమో తెలియదు. కానీ అసలు మిమ్మల్ని అడిగితే ఫోన్ పాస్వర్డ్ భార్యకి చెప్పాలా వద్దా అసలు అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది వ్యక్తిగత గోప్యత, గౌరవం, నమ్మకము ఇవన్నీ పైన ఆధారపడి ఉంటుందా? అంటే అసలు ఎందుకు ఈ క్వశ్చన్ వస్తుంది, ఎందుకు పాస్వర్డ్ చెప్పరు భార్యకి భర్తలు అంటే? ఒకటి, వాళ్ళకి ఏవైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్తో, గర్ల్ ఫ్రెండ్తో చాటింగ్లు అవి ఉంటే ఫోన్లో బయటపడతాయి. రెండు, అసలు ఆమె నన్ను ఎందుకు అడగాలి, నా మీద మాత్రం నమ్మకం లేదా, నేను ఎందుకు చెప్పాలి ఆమె అడిగితే మాత్రం అనే ఒక ఈగో. రెండోది ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్యన ఒక నమ్మకం అనేది ఉండాలి. ఫస్ట్ థింగ్, ఆ నమ్మకం పోతోందేమో అని పదే పదే చెక్ చేయడం వల్ల నిలబడదు అది, అంతే కదా. అసలు ఒక నమ్మకంతో స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి డౌట్లే రావమ్మా. ఇప్పుడు మా ఆయన ఫోన్ ఉంది, నేను ఎప్పుడు చూడను. నా ఫోన్ ఉంది, అసలు మా ఆయన ఎప్పుడు చూడరు. ఫోన్లు అక్కడే పడి ఉంటాయి అంతే. అంతేగాని వెనకాల నుంచి లాగడము, చెక్ చేయడము, ఇందులో ఏమున్నాయి అనే కుతూహలం ఇలాంటివి ఉండవు. ఎందుకంటే ఆఫీసులో పనిచేసే వాళ్ళకి బోల్డ్ మంది ఫోన్ చేస్తారు, లేడీస్ కూడా ఫోన్ చేయొచ్చు, మాట్లాడచ్చు. డిపార్ట్మెంట్లో వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మాట్లాడడంలో తప్పేముంది అని అనుకోకుండా, మనం వాడేదో సీక్రెట్గా చాటింగ్ చేస్తున్నాడు. కొంతమంది మగాళ్ళు బాత్రూంలోకి వెళ్ళిపోయి మాట్లాడుకొని, తలుపులు వేసేసుకొని మాట్లాడుకొని చేస్తూ ఉంటారు. భోజనాల దగ్గర భోజనం చేస్తున్నప్పుడు ఫోన్ వచ్చిందనుకో, ఫోన్ తీసుకుని వెళ్ళిపోతారు. అలాంటప్పుడు లేని అనుమానం భార్యకి రేకెత్తుతుంది. ఏంటి అంత సీక్రెట్గా ఇక్కడ ఎందుకు మాట్లాడు? అదే మాట అడిగింది అనుకో, మీరు ఇక్కడే మాట్లాడచ్చు కదా, దానికి భోజనం మానేసి ఎందుకు లేచి వెళ్ళారంటే ఏదో ఇంపార్టెంట్ థింగ్, ఏదో పర్సనల్లే, నీకు తెలియదులే, గట్టిగా అంటే రెండు తిడతాడు ఇమీడియట్లీ. మేడం, ఎందుకు పాస్వర్డ్ చెప్పట్లేదు అనగానే భర్త నోట్లోంచి వచ్చే మాట ఏంటంటే, ఏంటి నీకు అనుమానమా, నమ్మకం లేదా, నేను వేరే వాళ్ళతో ఉన్నాను అనుకుంటున్నావా? ఇదే క్వశ్చన్స్ వేస్తారు ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఇవే. అంచేత అసలు ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉన్నప్పుడు, ఈ ధైర్యం ఉన్నప్పుడు చూసుకో, ఏం చూసుకుంటావా అని ఫోన్ ముందుకు పడేసే ధైర్యం మగాడికి ఎందుకు లేదు? అంటే వాడు కూడా ఎక్కడో ఏదో తప్పు చేస్తున్నాడు కాబట్టి అవన్నీ భార్యకి ఎందుకు తెలియాలి అన్న భావన. పేర్లు మనం కాంటాక్ట్ సేవ్ చేసుకుంటాం, ఆ పేర్లలో రమాదేవి అని ఉందనుకో, రామ్ అని పెట్టుకుంటాడు. అంటే రామ్ పేరు చూసి ఆ వీడెవడో మగాళ్ళే అనుకుంటుంది, కానీ మాట్లాడేది రమాదేవి. వాడికి తెలుసు రామ్ అంటే రమాదేవి అని. అలా కొంతమంది తెలివైన చేస్తూ ఉంటారు. ఒకడెవడో పెట్టుకున్నాడు పెళ్ళ అంటే నరకం అని. అంటే పెళ్ళ మాట్లాడితే వాడికి నరకం. అంచేత కొంతమంది ఇలాంటి అతి తెలివితేటలు ప్రయోగిస్తారు. కానీ నిజాయితీగా ఉండాలి. నీ ఫోన్ చూసినా నాకేం నష్టం లేదు అని పడైపోని, దానికి అనుమానం, ఇన్సెక్యూరిటీ, ఏమో ఎవరితో పోతున్నావో అని భయం, పడేసుకో, ఫోన్ చూసుకొని నీదేం నష్టం అని ఎందుకు అనుకోరు? మనం తప్పు చెయ్యనప్పుడు మనం ధైర్యంగా ఎందుకు ఉండకూడదు? ఎప్పుడు కూడా అందులోంచే నమ్మకం పుడుతుంది. మనం ధైర్యంగా ఉండడంలోంచే, నువ్వు చేసుకో, చెక్ చేసుకో, ఆఫీస్కి వెళ్ళు, ఎంక్వైరీ చేసుకో, ఏం చేసినా నాకేం భయం లేదు అన్న ధీమా మీకు ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ రాదు కదా. జీత భార్య అయినా భర్త అయినా గోప్యత, ఇప్పుడు వింటున్నాం, నా పర్సనల్, నాకు ప్రైవసీ కావాలి, నాకు స్పేస్ కావాలి, ఇదంతా నా పర్సనల్. అసలు పర్సనల్ ఏంటండి? భార్యాభర్తల మధ్యన పర్సనల్ అనేది ఉండదు. ప్రైవసీ అంటారు కదా మేడం, మరి అదే భర్త ఫోన్ భార్య చూడకూడదు అంటారు, భార్య ఫోన్ భర్త చూడకూడదు, ఇది ప్రైవసీ అని అంటా ఉంటారు. అదే చెప్తుంటా, ఈ ప్రైవసీలనే ఈ కొత్త కొత్త పదాలు. నాకు స్పేస్ కావాలి, నా ప్రైవసీ, ఇది నా పర్సనల్. అసలు భార్యాభర్తల మధ్యన పర్సనల్ ఏంటి? ఇద్దరు కలిస్తే కదా ఒక భార్యాభర్త దంపతులు అవుతున్నారు. అందులో నీ కష్టసుఖాలు ఆయనవి, ఆయన కష్టసుఖాలు నీవి అయినప్పుడు నీ ప్రైవసీ ఎందుకు ఉండాలి? భార్యకైనా ఉండకూడదు, భర్తకైనా ఉండకూడదు. ఇది నా పర్సనల్. వ్యక్తిగతము అనేది భార్యకు తెలియకుండా వ్యక్తిగతం కాదు. చాలామంది చేసేది ఏంటంటే ఇది నా పర్సనల్ అంటారు. ఆ పర్సనల్ మాట అడిగే హక్కు నీకు లేదంటారు. భార్యగా ఆమెకు హక్కులు ఉన్నాయి, అలాగే భర్తగా నీకు కూడా హక్కులు ఉన్నాయి. ఇది నా పర్సనల్ అనే అధికారం ఆవిడకి లేదు. ఇద్దరు కలిస్తేనే దంపతులు అయ్యారు. మళ్ళీ ఏదో భార్యాభర్తల సమానము, భర్త కొంచెం ఎక్కువ సమానం అన్నట్టు ఇద్దరు సమానం అయినప్పుడు ఆమె నిన్ను అడగచ్చు, నువ్వు ఆమెను అడగచ్చు, అంతే తప్ప ఇది నా పర్సనల్ అన్నావు అంటే ఎక్కడో ఒక తప్పడుగు పడే అవకాశం ఉందని నాకు అనుమానం పెరుగుతుంది. అంటే చాలా సందర్భాలు చూడండి మేడం, భార్య యొక్క ఫోన్ పాస్వర్డ్ భర్తకు తెలుస్తుంది కానీ భర్త పాస్వర్డ్ మాత్రం భార్యకు తెలియదు. అదే చెప్పరు. ఒకవేళ చెప్పినా దాని వెంటనే మార్చేసి అంటే ఏదో చెప్తారు, ఆఫీసు వ్యవహారాలు ఉంటాయి నాకు. ఏదైనా కానీ ఆఫీసు వ్యవహారాలు ఉన్నప్పుడు
నీకు ధైర్యం ఎందుకు లేదు? నువ్వు తప్పు చేస్తే భయపడాలి. తప్పు చేయనప్పుడు దేనికి భయపడాలి? ఆఫీస్ వ్యవహారాలు నువ్వు తెలిసింది, నీకేం నష్టం? నువ్వు మామూలుగా మైక్ ఆన్ చేసి నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, నువ్వు ఆఫీస్ అవసరమో ఏం మాట్లాడుతున్నావో ఆమెకు అర్థమవుతుంది. 2-3 సార్లు అలా చూసిన తర్వాత మా ఆయన మంచివాడలే అన్న నమ్మకంతో వదిలేస్తుంది. అంతేగాని నువ్వు అది ఆపేసి చెవి దగ్గర పెట్టుకొని దూరంగా వెళ్ళిపోయి మాట్లాడుతుంటే ఆమెకి సహజంగానే అనుమానం వస్తుంది. అంచేత ఈ అనవసరమైన అనుమానాలతో చెప్పాలా చెప్పకూడదా కాదు, అసలు అనవసరమైన అనుమానాలతో ఇద్దరు దాంపత్య జీవితాన్ని పాడు చేసుకోకూడదు. ఒక నమ్మకంతో సాగాలి. ఆ నమ్మకం లేనప్పుడే ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అంటే పాస్వర్డ్ పెట్టుకుంటున్నాము అంటే నేను తప్పు చేస్తున్నాను అని అంటున్నారా అని అడిగితే మేడం, తప్పు చేస్తున్నావో తెలీదో నాకేం తెలుస్తుంది? తప్పు చేస్తున్నావేమో అందుకే పాస్వర్డ్ పెట్టుకున్నామేమో. నా ఫోన్కి ఎప్పుడు పాస్వర్డ్ ఉండదు. పని వాళ్ళు ఉంటారు, వంట వాళ్ళు ఉంటారు, డ్రైవర్ ఉంటాడు, మావారు ఉంటారు, అందరూ ఉంటారు. ఆ ఫోన్ అక్కడే హాల్లోనే ఉంటుంది అంతే. ఇప్పుడు చూసుకోండి, ఎవరైనా డౌట్ వస్తే చూసుకోండి. ఏం చూసుకుంటారు? ఎవరైనా ఉంటే కదా అందులో. 70 ఏళ్ళు వచ్చి ఇప్పుడే ఉంటుంది కొత్తగా. అంచేత నమ్మకం ప్రధానం అమ్మ. భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఒక నమ్మకం మీద ఉన్నప్పుడు ఇలాంటి పొరపాట్లు జరగవు. అంటే సీక్రెట్స్ అనేవి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండకూడదు అంటారు. ఉండకూడదమ్మా. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని పెళ్లికి ముందు ఈవిడ ఓపెన్గా చెప్పింది అనుకో, వాడికి ఇంకా అనుమానం మొదలవుతుంది కదా. అనుమానం మొదలయ్యి ఫోన్ ఎంగేజ్ వచ్చిందంటే బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతుండము అని పెరిగి పెద్దదవుతుంది. అందుకని చాలామంది ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళ గత జీవితాన్ని భర్తలతో పంచుకోరు. పంచుకోపోవడానికి కారణం ఏంటంటే, ఈ అనుమాన పక్షుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు కదా మనకెందుకు అని. అంచేత అలాంటిది ఏదైనా ఉంటే ఇద్దరు ఓపెన్గా మాట్లాడుకున్నప్పుడు పర్వాలేదు. కానీ ఇద్దరు ఓపెన్గా మాట్లాడుకోకుండా వాళ్ళు ఓపెన్గా చెప్పేసి ఒకటి చెప్పనప్పుడు ఈ గుమ్మనంచే గొడవలు వస్తాయి. అసలు మనకి ఈ ప్రీవియస్ లైఫ్లో నా దగ్గర ఇలాంటి లోట్లు ఉన్నాయి అని ఎందుకు చెప్పే, ఇలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? నా జీవితం తెరిచిన పుస్తకం, ఓపెన్. నువ్వు ఎవరికి ఎక్కడికైనా వెళ్ళు, నా కాలేజీకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకో, లేదా మేము ఉండే చోట ఎంక్వైరీ చేసుకో, నీ ఇష్టం అనే ధైర్యంతో ఎందుకు ఉండరు? అలా అంటే మా నిజాయితీని శంకిస్తున్నాడా అంటారు. నువ్వు తెలియదు కదా, నువ్వు ముక్కు ముఖం తెలియని వ్యక్తివి. నీ నిజాయితీ ఏంటో నాకు ఎలా తెలుస్తుంది? తెలిసిన తర్వాత కదా తెలుస్తుంది. నేను నిజాయితీని శంకిస్తావు నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావేమో. నీతో కలిపి కొంతకాలం జీవితం చేసిన తర్వాత, కొంత ట్రావెల్ అయిన తర్వాత నీ మీద నమ్మకం ఏర్పడుతుంది. అలా ఎందుకు అనుకోరు? అలా ఎందుకు అనుకోకుండా నా మీద నమ్మకం లేదా? ఈ సొంత డైలాగులన్నీ ఎందుకు? నేను తప్పు చేస్తున్నానా? నాకు కొంత ప్రైవసీ కావాలి. అసలు ఈ ప్రైవసీ అనే మాటే ఇరిటేటింగ్గా ఉంటుందమ్మా. భార్యాభర్తల మధ్యన వాళ్ళిద్దరూ కలిసి ఉండాల్సిన వ్యక్తులు నా స్పేస్ అని, నా పర్సనల్ అని, నా ప్రైవసీ అని దూరాలని పెంచుకుంటున్నారు చెప్పాలంటే. అంచేత మీకు దగ్గరతనం కావాలంటే మన ప్రైవసీ తప్ప నా ప్రైవసీ అనేది ఉండకూడదు. నా పర్సనల్ అనేది ఉండకూడదు. మన పర్సనల్. మూడో మనిషి వచ్చి మాట్లాడితే ఇది మా పర్సనల్ విషయం అని చెప్పండి. అంతేగాని నా పర్సనల్ విషయం అని భార్య భర్తతో, నా పర్సనల్ విషయం అని భర్త భార్యతో చెప్పాడంటే అక్కడే మీకు మీ దాంపత్య బంధం బీటలు వారుతోంది అని అర్థం. అంచేత ముందు జాగ్రత్త పడాలి. థ్యాంక్ యూ నవీన.